సండే రోజు ఈ చప్పిడి మ్యాచ్ ఏంట్రా బాబు అనుకున్నారు అందరూ. కానీ కట్ చేస్తే కేకేఆర్ వర్సెస్ ఎల్ఎస్జీనే ఈ సీజన్లో హై డ్రామా క్రియేట్ చేసిన మ్యాచ్. 2026లో ఐపీఎల్ ఫస్ట్ సూపర్ ఓవర్ మ్యాచ్. మరి మ్యాచ్ హైలైట్స్ ఏంటో మాట్లాడదామా? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ స్పోర్ట్స్. ఐపీఎల్ 2026లో ఫస్ట్ సూపర్ ఓవర్ నమోదైంది. లక్నో సూపర్ జైంట్స్ అండ్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగినటువంటి మ్యాచ్లో సూపర్ ఓవర్ వరకు దారితీసింది. అయితే ఉత్కంఠభరితంగా సాగినటువంటి మ్యాచ్లో చివరకు కోల్కతా నైట్ రైడర్స్ సూపర్ ఓవర్లో విజయం సాధించింది. ఈ టోర్నీలో రెండో విజయాన్ని నమోదు చేసింది. 6 ఓటములు చవిచూసినటువంటి లక్నో సూపర్ జైంట్స్ పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానానికి పడిపోయింది. అయితే ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 155 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయింది. అనంతరం లక్నో సూపర్ జైంట్స్ చివరి ఓవర్లో హై డ్రామా నెలకొంది. లక్నో విజయానికి చివరి ఓవర్లో 17 పరుగులు అవసరమయ్యాయి. ఈ టైంలోనే కార్తిక్ త్యాగి వేసినటువంటి ఫస్ట్ బాల్ని మహమ్మద్ షమి కనెక్ట్ చేయలేకపోయాడు. ఆ తర్వాత బాల్ని బీమర్ వేశాడు. దీంతో అంపైర్ నో బాల్ ఇచ్చాడు. ఆ తర్వాతి బాల్ కూడా నో బాల్ వేశాడు. ఆ తర్వాత బాల్ కూడా హిమ్మత్ సింగ్ 4 కొట్టడంతో సమీకరణంలో అంటే 4 బంతుల్లో 8 రన్స్గా మారింది. కానీ థర్డ్ బాల్కి భారీ షాట్కు ప్రయత్నించి హిమ్మత్ క్యాచ్ అవుట్ అయిపోయాడు. కానీ 4వ బాల్ సింగిల్ వచ్చింది. 5వ బాల్ డాట్ అయిపోయింది. అయితే చివరి బాల్కి 7 రన్స్ అవసరమయ్యాయి. కానీ షమి మాత్రం 6 కొట్టడంతో మ్యాచ్ సూపర్ ఓవర్కు దారితీసేసింది. అయితే ఈ సీజన్లో ఇదే ఫస్ట్ సూపర్ ఓవర్ కావడం నిజంగా కొంచెం షాకింగే. ఇక సూపర్ ఓవర్లో కేకేఆర్ తరపున సునీల్ నారాయణ్ బాల్ అందుకున్నాడు. ఫస్ట్ బాల్కి నికోలస్ పురాన్ని క్లీన్ బౌల్ చేసేశాడు. రెండో బాల్కి సింగిల్ రాగా మూడో బాల్కి ఐడెన్ మార్కన్ క్యాచ్ అవుట్ అయిపోయాడు. దీంతో లక్నో ఇన్నింగ్స్ ముగిసిపోయింది. అంటే 2 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి కేకేఆర్ రింకు సింగ్ ఫస్ట్ బాల్కే 4 కొట్టడంతో కేకేఆర్ గెలిచేసింది. ఇక అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కి దిగినటువంటి కోల్కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఓ స్టేజ్లో 15 ఓవర్లు ముగిసేసరికి 93 7 వికెట్లతోటి నిలిచినటువంటి ఆ టీం రింకు సింగ్ ఆదుకున్నాడు. చివరిలో మెరుపు ఇన్నింగ్స్తో టీంకి మెరుగైనటువంటి స్కోర్ అందించాడు. 51 బంతుల్లోనే కేవలం 83 రన్స్ చేసి జట్టుకు ఒక గౌరవప్రదమైనటువంటి ఒక స్కోర్ని అయితే అందించాడు. లక్నో సూపర్ జైంట్స్ బౌలర్లో మోసిన్ ఖాన్ 4 ఓవర్లు వేసి 23 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. జార్జ్ లెండే కూడా 1 వికెట్ తీసుకున్నాడు. ఇకపోతే రింకు సింగ్ ఇప్పుడిప్పుడే తన పాత ఫామ్లోకి తిరిగి వచ్చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. ఎందుకంటే T20 వరల్డ్ కప్లో పెద్దగా రాణించలేకపోయినా ఈ హార్డ్ హిట్టర్ ఐపీఎల్ 2026 స్టార్టింగ్లోనూ పెద్దగా స్టార్టింగ్లో ప్రభావం చూపలేకపోయాడు. దాంతో ఇక రింకు సింగ్ పని అయిపోయింది అనుకున్నటువంటి టైంలో బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలతోటి కేకేఆర్కు పూర్వవైభవం మళ్ళీ తీసుకొచ్చేశాడు. ఐపీఎల్ 2026లో భాగంగా ఇకానా స్టేడియం వేదికగా జరిగినటువంటి ఈ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ గెలిచిందంటే అది కేవలం రింకు సింగ్ వల్లేనని డెఫినెట్గా చెప్పొచ్చు. బ్యాటింగ్ ఫీల్డింగ్లో ప్రాణం పెట్టేశాడు. రిజల్ట్లోనే టార్గెట్ మ్యాచ్ ఆఖరి వరకు బంతి వరకు కూడా సాగిందంటే సూపర్ ఓవర్లోనూ బౌండరీ దగ్గర పావెల్ అందించినటువంటి క్యాచ్ను పట్టుకుని కేకేఆర్ విక్టరీలో మెయిన్ పార్ట్ అయిపోయాడు. అయితే ఈ మ్యాచ్లో టిమ్ సైఫర్డ్ డక్ పెట్టాడు. దాని తర్వాత రహానే 10, రఘువంశీ 9, పావెల్ 1, అంకుల్ రాయ్ 0, రమన్దీప్ సింగ్ 6 ఈ మొత్తం బ్యాట్స్మెన్లు ఎవరైతుండో వరుసగా అవుట్ చేసి అవుట్ అవడంతో కేకేఆర్ కేవలం 73 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. మ్యాచ్ తీరు చూసి అందరూ కూడా కేకేఆర్ 100 లోపుకి ఆల్అవుట్ అయిపోతుంది అనుకున్నారు. కానీ రింకు సింగ్ మాత్రం ఒంటరి పోరాటం చేశాడనే చెప్పాలి. నాన్ స్ట్రైకర్ ప్లేయర్లను వికెట్లు కాపాడమని చెప్తూ తాను బౌండరీలతో స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. 51 బంతులు ఆడినటువంటి రింకు 7 4లు 5 సిక్సర్లతో 83 పరుగులతోటి నాట్అవుట్గా నిలిచాడు. ఫలితంగా కేకేఆర్ 155 లాంటి ఒక స్కోర్ చేసింది. అయితే ఈజీ టార్గెట్ మ్యాచ్లోనే లక్నో విజయం సాధిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ కేకేఆర్ బౌలర్లు రాణించడం, రింకు సింగ్ 4 క్యాచ్లతో ఫీల్డ్లో అదరగొట్టడం అండ్ ఇక ఆఖరి బాల్కి షమి సిక్సర్ బాల్తో మ్యాచ్ డ్రా అయిపోయింది. బట్ సునీల్ నారాయణ్ సూపర్ ఓవర్కు 1 పరిగే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టేశారు. అక్కడనే మ్యాచ్ అయిపోయింది. సో ఇక రింకు సింగ్ ఫస్ట్ బాల్కే 4 కొట్టడం, దాని తర్వాత బ్యాక్ టు బ్యాక్ విక్టరీలు ఆబ్వియస్గా అందించాడు. అయితే ఈ సీజన్లో ఫస్ట్ 6 మ్యాచ్లో 1 విజయం కూడా నమోదు చేయనటువంటి కోల్కతా నైట్ రైడర్స్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ విక్టరీలు సాధించింది. రాజస్థాన్ రాయల్స్ అండ్ లక్నో సూపర్ జైంట్స్పై వరుస విజయాలు సాధించింది. అయితే ఈ 2 మ్యాచ్లలోనూ రింకు సింగ్ మ్యాచ్ విన్నర్గా ఉండటం విశేషం. వరుసగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా అవార్డులు అందుకొని రింకు సింగ్ ఈజ్ బ్యాక్ అని కూడా మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసుకున్నాడు. బట్ నిన్న చూసుకున్నట్లయితే స్టార్టింగ్లో మ్యాచ్ అసలు ఈ మ్యాచ్ ఎవడు పెట్టారా, ఎందుకు పెట్టారా నాయన రేంజ్లో చాలామంది ఫ్యాన్స్ కామెంట్ చేశారు. ఎందుకంటే ఎల్ఎస్జీ పర్ఫార్మెన్స్ అంతకంత మాత్రమే ఉంది. దాని తర్వాత కేకేఆర్ మ్యాచ్ కూడా అంతకంత మాత్రమే ఉంది. బట్ ఈ 2 మ్యాచెస్లో అది కూడా సండే రోజు ఈ చప్పిడి మ్యాచ్ ఏంట్రా బాబు, కనీసం కొంచెం క్యూరియాసిటీ లేకుండా ఏంటి మ్యాచ్ అని కూడా చాలామంది స్టార్టింగ్లో కామెంట్ చేశారు. బట్ మ్యాచ్ ఎండ్ అయ్యేసరికి ఇప్పుడు జరిగినటువంటి అన్ని మ్యాచ్లలో కూడా హై డ్రామా అండ్ సూపర్ ఓవర్ వరకు వెళ్ళినటువంటి మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఎల్ఎస్జీ. సో మొత్తంగా కేకేఆర్ గెలిచేసింది. కానీ ఇక్కడ ఎల్ఎస్జీకి ఉన్నటువంటి విధానం చూస్తే నిజంగా కర్ణుడి చావుకు 100 కారణాలు అన్నట్టు కనీసం ఆ 150 స్కోర్ని కూడా
చేజ్ చేయలేకపోయిందంటే కొంచెం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే 150 అంటే చాలా ఇప్పుడు ఉన్నటువంటి ఐపీఎల్ సీజన్స్లలో చాలా తక్కువ స్కోర్. 155 అనేది చాలా అంటే చాలా తక్కువ స్కోర్. ఆ స్కోర్ని కూడా ఎల్ఎస్జీ కనీసం పవర్ ప్లేలో అట్లీస్ట్ ఒక 50 to 60 రన్స్, అట్లీస్ట్ 50 కాకుండా ఒక 40 అలా చేసినా బాగుండేది. కానీ అలా కూడా చేయకుండా కేకేఆర్కి పువ్వుల్లో మ్యాచ్ని పెట్టేసేది ఇచ్చింది ఎల్ఎస్జీ. సో ఎల్ఎస్జీ ఇంతకన్నా ఇంకా దరిద్రం ఇంకేముంది అనుభవించడానికి అంటూ కూడా చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం ఎల్ఎస్జీ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేది ఏంటంటే ఇలాంటి టీం మీద ఎస్ఆర్హెచ్ ఎలా ఓడిపోయిందంటారబ్బా అని కూడా చాలామంది మీమ్స్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అసలు ఈ టీం మీద నా ఎల్ఎస్జీ లాంటి టీం మీద నా ఎస్ఆర్హెచ్ ఓడిపోయిందని కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ క్రికెట్ అంటే అన్నీ పాసిబులే. డెఫినెట్గా నిన్న సూపర్ ఓవర్ దాకా వచ్చింది అండ్ దాని తర్వాత క్లీన్ బౌల్డ్ చేశాడు, నరేన్ దాంట్లో గెలిపించాడు. సో ఇలా ఐపీఎల్ అది కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాదు, ఇంపాసిబుల్ లీగ్ అని కూడా చాలామంది అంటారు. ఏదైనా కూడా సాధ్యం కానిది సాధ్యం చేసి చూపిస్తుంది ఐపీఎల్ అని కూడా చాలామంది అలా ఫన్నీగా మాట్లాడుతుంటారు. బట్ అదే క్రికెట్లో ఉండేటువంటి మజా. నిన్న చప్పిడి మ్యాచ్ అని సైలెంట్గా ఇంట్లో కూర్చున్నటువంటి వాళ్ళు, మ్యాచ్ చూడని వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఒక మంచి థ్రిల్లింగ్ మ్యాచ్ని అయితే మిస్ అయిపోయారు. సో మరి ఒకవేళ చూస్తే మ్యాచ్ ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.